జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో ఈరోజు మనం ఇందిరాగాంధీ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారి యొక్క జాతక విశ్లేషణ 19/11/1917 రాత్రి 11:13 అలహాబాద్లో జన్మించారు అన్నమాట. వీరి యొక్క జన్మ లగ్నం కర్కాటక లగ్నం, జన్మ రాశి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అన్నమాట. సో 3 పరివర్తన యోగాలు కలిగినటువంటి జాతకం. దేశ రాజకీయాలని శాసించి ఒక అద్భుతమైన జాతకాన్ని విశ్లేషణ చేద్దాము. 19 తారీఖున వీరు పుట్టడం జరిగింది. 19లో మనకు వచ్చేసి సూర్యుడు నెంబర్ అనమాట. 1+9 10 అవుతాయి. మళ్ళీ 1+0 1 అవుతుంది అనమాట. 1 అంటే రవికారకుడు, రాజ్యం. 9 కుజుడు ఇక్కడ మనకు సైన్యాధ్యక్షుడు అన్నమాట. సో రాజు ప్లస్ సైన్యాధ్యక్షుడు 2 కలిస్తే రాజ్యం అనేది మనదే అనేదానికి ఇక్కడ 19 నెంబరు సూర్యుడు యొక్క నెంబర్లో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి నెంబరు. 1, 10, 19, 28 ఇవన్నీ కూడా సూర్యుడి నెంబర్లు. వాటిల్లో ఈ 19 అనే నెంబరు చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట. సో ఎవరైతే ఈ 19 నెంబర్లో పుడతారో వాళ్ళు ఉన్న రంగంలో నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళడానికి ఇక్కడ 1+9 పరస్పర మిత్ర సంఖ్యలు చాలా సహకరించుకుంటూ నెంబర్ 1 పొజిషన్కి ఇవ్వడానికి దోహదం పడతాయన్నమాట. సో వీరి యొక్క లగ్నము కర్కాటక లగ్నం అయింది. సో లగ్నాధిపతి సప్తమంలో 7వ ఇంట్లో, సప్తమాధిపతి అయినటువంటి శని లగ్నంలో. సో ఫస్ట్ లగ్నంలోనే సప్తమాధిపతితో పరివర్తన యోగం. అది ఫస్ట్ పరివర్తన యోగం. లగ్న సప్తమాధిపతులు పరివర్తన జరిగితే ఎవరికైనా లవ్ మ్యారేజ్ జరుగుద్ది. ఇది ఒక ఫార్ములా. లవ్ మ్యారేజ్ జరిగే ఫార్ములాలో ఫస్ట్ ద బెస్ట్ ఫార్ములా ఇది. లగ్న సప్తమాధిపతుల యొక్క పరివర్తన జరిగితే లవ్ మ్యారేజ్ జరగడానికి అనుకూలం ఉంటుంది అనమాట. సో వీరికి 26/3/42లో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగేటప్పటికి ఈమె వయసు 26 సంవత్సరాలు. సో అప్పట్లో 42లో 26 సంవత్సరాలకి ఒక మహిళకి మ్యారేజ్ జరిగిందంటే అది ఆలస్య వివాహం అనమాట. అప్పట్లో జనరల్గా 13-12 నెలలకే మహిళలకి వివాహం జరిగే రోజులు అవి. సో ఆ రోజుల్లో వీరికి 26 సంవత్సరాలకి వివాహం జరిగిందన్నమాట. సో కర్కాటక లగ్నానికి వివాహ సఖ్యత, వివాహంలో సుఖము చాలా తక్కువ ఉంటుంది కర్కాటక లగ్న జాతకులకి జనరల్గా. ఎందుకంటే ఈ లగ్నానికి 12వ అధిపతి, అలాగే మనకు 4వ అధిపతి, 11వ అధిపతి ఇవన్నీ కూడా బుధ శుక్రులు ఈ లగ్నానికి శత్రువులైనందువలన మ్యారేజ్ సంబంధ విషయాల్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ కర్కాటక లగ్న జాతకులు చూసుకున్న మ్యారేజ్ సంబంధ విషయాల్లో చాలా డిస్టర్బ్డ్గానే ఉంటారు. సో ఇక్కడ లగ్న సప్తమాధిపతులకి పరివర్తన జరగడం వల్ల లవ్ మ్యారేజ్ జరిగింది. సో లవ్ మ్యారేజ్ తర్వాత ఈమె మ్యారేజ్ లైఫ్లో అంత హ్యాపీగా అనేది లేదనమాట. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. దీనికి కారణం సప్తమాధిపతి శని లగ్నానికి పరమపాపి. సో ఆయన లగ్నంలో ఉండడం, మళ్ళా లగ్నాధిపతిని వీక్షించడం. ఆ లగ్నాధిపతి ఉత్తరాషాఢ నక్షత్రంలో రవి యొక్క నక్షత్రంలో ఉండడం. చాలా మంది జాతకాలలో ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారికి 10లో 7గురికి మ్యారేజ్ లైఫ్ సరిగా ఉండదన్నమాట. సో దానివల్ల చంద్రుడు ఉన్న నక్షత్రాధిపతి వల్ల, అలాగే చంద్రసేనుల యొక్క పరివర్తన వల్ల మ్యారేజ్ లైఫ్ ఈమెకి బాగా దెబ్బతిందనమాట. సో నెక్స్ట్ ఇంకా 2వ పరివర్తన మనకు గురు శుక్రులకి పరివర్తన జరిగింది. గురు శుక్రులు 6-11 పరివర్తన అనమాట. 6 శత్రువుల మీద విజయం సాధించడానికి, బ్యాంకింగ్ జాతీయం చేయడానికి. సో 11 కూడా వీటికి రిలేటెడ్ అనమాట. బ్యాంకులు, ధన లాభాలు, వీటిల్లో ఒక డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకొని ఈమె ముందడుగు వేయడానికి ఈ యొక్క 6-11 అధిపతుల పరివర్తన
ఇక్కడ జరిగిందనమాట. అంటే గురు శుక్రుల యొక్క పరివర్తన జరగడం ఇక్కడ ఒక అద్భుతంగా యోగించడం అనమాట. సో, అలాగే ఇంకా మూడవ పరివర్తన వచ్చేసి మనకు రవి, కుజుల యొక్క పరివర్తన. కుజుడు ఇంట్లో రవి వృశ్చిక రాశిలో, సింహరాశిలో కుజుడు. అంటే రవి, కుజుల పరివర్తన ఎప్పుడైతే ఇక్కడ జరిగిందో, రవి గవర్నమెంట్ ప్లానెట్, అలాగే కుజుడు కూడా గవర్నమెంట్ ప్లానెట్. సో, 2 గవర్నమెంట్ ప్లానెట్స్ 2, 5 స్థానాల్లో పరివర్తన జరగడం వల్ల ఈమె రాజకీయాల్లో ద టాప్ మోస్ట్ పొజిషన్ దేశ ప్రధాని అవ్వడానికి ఇది గట్టిగా దోహదపడిందనమాట. రవి, కుజుల యొక్క పరివర్తన. సో, ఈమె 3 పరివర్తన యోగాలు కలిగినటువంటి ఒక అద్భుతమైన జాతకం. చాలా సమస్యలతో కూడుకొని, చాలా కొన్ని కఠినమైన నిర్ణయాలతో, అలాగే కోర్టు యొక్క అక్షింతలతో, అలాగే హ్మ్, తీవ్రమైన రాజకీయ ఒత్తిడులతో 3 సార్లు, 4 సార్లు ప్రధానిగా అవ్వడం జరిగిందనమాట. కంటిన్యూస్‌గా కాకుండా 3, 4 టైమ్స్ బ్రేకప్ లాగా 4 టైమ్స్ ఈమె ప్రధాని అవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ రాజకీయాలలో రాణించడానికి హ్మ్, మనకు శని నుంచి ఒక రాజకీయాలలో ఎలా రాణిస్తారనే దానికి ఇక్కడ ద బెస్ట్ ఒక ఫార్ములా ఉంది. నాడీ గ్రంథాలను అనుసరించి అది మీకు చెప్తానిక్కడ. సో, లగ్నం నుంచి 10వ ఇంటి అధిపతి కుజుడయ్యాడు. మేషరాశి అయింది 10వ ఇల్లు. ఆ 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు మనకు 2వ రాశిలో సింహరాశిలో ఉన్నాడన్నమాట. సో, సింహరాశి గవర్నమెంట్ స్థానం, పార్లమెంట్ స్థానం అయినటువంటి హౌస్, 2వ హౌస్ సింహరాశి. సో, 10వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. అది సింహరాశికి సంబంధించినటువంటి హౌస్ అయింది. ఆ సింహరాశికి సంబంధించినటువంటి హౌసు మనకు రవి. ఆ రవి ఎక్కడున్నాడు? కుజుడు ఇంట్లో ఉన్నాడు. సో, ఇక్కడ శని నుంచి దశమాధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో గవర్నమెంట్ స్థానం, పార్లమెంట్ స్థానంలో ఉండడం, ఆ సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మళ్ళా ఇంకొక గవర్నమెంట్ హౌస్ అయినటువంటి 4లో ఉండడం వల్ల ఈమె వృత్తి, రాజకీయాలలో రాణిస్తారు అనేదానికి శని నుంచి దశమ స్థానాన్ని అనుసరించి చెప్పవచ్చు. ఇది ఇక్కడ అద్భుతంగా జరిగిందనమాట. సో, అలాగే వీరికి పిల్లలతో కూడా ఈమె అనేక రకాల మానసిక సమస్యలని ఎదుర్కొన్నారు. ఒక కుమారుడు ఈమె బతికుండంగానే ఈమె ముందే చనిపోవడం జరిగిందనమాట. సంజయ్ గాంధీ గారు వీరు బతికుండంగానే వారు మరణించడం జరిగిందనమాట. సో, అది ఎలా జరిగిందంటే ఇక్కడ మనకు పంచమ పంచమాధిపతి పంచమ స్థానంలో 12వ అధిపతి, వ్యయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండడం, ఆ పంచమాధిపతి అయినటువంటి కుజుడు 2వ ఇంట్లో ఉండడం వల్ల, ఆ పంచమాధిపతిని 6వ అధిపతి అయినటువంటి గురు భగవానుడు వీక్షించడం వల్ల, 6, 11 అధిపతి అయినటువంటి గురు భగవానుడు వీక్షించడం వల్ల, అంటే 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు పంచమాన్ని వీక్షించడం, 12వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండడం వల్ల, ఆ యొక్క పుత్ర సంతానంతో ఈమె మానసిక సమస్యలను ఎదుర్కోవడం జరిగిందనమాట. సో, అది ఇక్కడ అంటే పుత్రుడితో కూడా ఈమెకి కలిసి రాలేదు. భర్తతో కలిసి రాలేదు. అలాగే పుత్రుడితో కూడా ఈమెకి కలిసి రాలేదనమాట. సో, అది ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, అలాగే ఈమెకి 24 దశలు ఎలా స్టార్ట్ అయినాయంటే 1917 నుంచి 1920 వరకు రవి మహాదశ, 1920 నుంచి 1930 వరకు చంద్ర మహాదశ, అలాగే 1930 నుంచి 1937 వరకు కుజ మహాదశ జరిగింది. అలాగే రాహువు చాలా అద్భుతంగా యోగించి మనకు 1937 నుంచి 1955 వరకు రాహువు విశేషంగా యోగించాడు. సో, ఆ రాహు యొక్క దశలోనివి 2 టైమ్స్ ప్రధానిగా అవ్వడం జరిగిందనమాట. సో, అలాగే గురు మహాదశలో కూడా ఈమె ప్రధాని అవ్వడం జరిగింది. ఇక్కడ రాహు ఎందుకు యోగించాడంటే లగ్నం నుంచి ఆయన 6వ ఇంట్లో ఉన్నాడు. మనకు చాలా సార్లు డిస్కస్ చేసాం. 3, 6, 11 స్థానాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు వాళ్ళు యోగించడం జరుగుతుంది అని చాలా సార్లు డిస్కస్ చేసాం. సో, ఇక్కడ రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. అది కూడా రాహుకేతువులు ఎక్కడున్నారంటే దుస్వభావ రాశి అయినటువంటి ధనుర్మిథునంలో రాహుకేతువులు ఉన్నారు. ధనుసు రాశిలో రాహు, మిథున రాశిలో కేతు ఉండడం వల్ల
దుస్వభావ రాశిలో రాహు కేతువులు యోగిస్తారు. మనం చాలా సార్లు చాలా మంది వీడియోలు విశ్లేషణ చేసుకున్నాం. సో, అక్కడ రాహు ఆ యొక్క ప్లేస్‌లో అది ధనుసు రాశిలో ఉన్నటువంటి రాహుని కోదండ రాహు అంటారు. సో, ఆ రాహు మనకు ధనుసు రాశిలో ఉండి గురు రాశిలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల శుక్రుడు గురువు, గురువు ఈ లగ్నానికి యోగకారకుడైన యోగాన్ని ఇచ్చేటటువంటి ప్లానెట్. ఎందుకంటే ఆయన 6, 11కి అధిపతి. 6 అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి దోహదపడతాడన్నమాట. సో, ఎప్పుడైతే గురువు ఇంట్లో రాహు ఉండడం, అది శుక్రుడితో కలవడం వల్ల గురు శుక్రుల యొక్క ఫలితాలు రాహు చ చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ పరివర్తనలు ఉన్నారు కాబట్టి. సో, ఆ విధంగా ఇక్కడ రాహు ఇక్కడ మేజర్‌గా ఈమె యొక్క జాతకాన్ని ఒక పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళడానికి రాహు ఇక్కడ యోగించాడన్నమాట. తర్వాత గురు మహాదశ 55-71 ఆ టైంలో గూడా గురువు శుక్రుడితో పరివర్తన ఉండడం వల్ల గురు దశ గూడా ఈమెకి అద్భుతంగా యోగించిందనమాట. అలాగే శని యొక్క దశ 1971-1990లో ఈమెకి శని మహాదశ జరిగింది. ఆ శని మహాదశలో గూడా ఈమెకి యోగించడం జరిగిందనమాట. సో, అప్పుడు ఈమె మళ్ళా ఫోర్త్ టైమ్ పీఎం అవ్వడానికి ఈ యొక్క శని మహాదశ యోగించింది. సో, ఈమెకి తన సొంత అంగరక్షకులే కాల్చి చంపడం జరిగింది. సో, అది ఎలా కాల్చి చంపారంటే మనకు కుజరవులు ఒకరికొకరు పరివర్తన యోగంలో ఉండడం వల్ల సో, యుద్ధం చేసి చనిపోవడం జరుగుతుందనమాట అలా ఉంటే. సో, ఈమె యుద్ధం చేయలేదు. అవతల వాళ్ళు యుద్ధం చేసి ఈమెను చంపేయడం జరిగింది. సో, కుజుడు రెండో ఇల్లు అంటే అది పొట్ట స్థానంలో అగ్నితత్వ రాశిలో ఒక యుద్ధకారకుడైన కుజుడు ఉండడం వల్ల ఆ కుజుడు రెండవ స్థానం నుంచి అష్టమాన్ని చూడటం వల్ల అష్టమం చరరాశి. అష్టమం అనేది స్థిరరాశి అవ్వడం వల్ల, ఆ స్థిరరాశిని కుజుడు వీక్షించడం వల్ల పొట్ట కింది భాగంలో హ్మ్. కా గాయాలు పాలై, ఆ గాయాలు తీవ్రంగా అవ్వడం వల్ల మరణించడం జరుగుతుంది. సో, ఇక్కడ స్థిరరాశి అంటే ఇల్లు, చరరాశి అంటే బయట, అలాగే దిశోభ రాశి అంటే మార్గ మధ్యంలో అనమాట. సో, చరరాశి అంటే బయట ఉన్నప్పుడు, స్థిరరాశి అంటే ఇంట్లో ఉన్నప్పుడు, దిశోభవ రాశి అంటే మార్గ మధ్యంలో తిరుగుతున్నప్పుడు చనిపోవడం జరుగుతుందన్నమాట. సో, ఈమె అష్టమాధిపతి అష్టమ రాశి, స్థిర రాశి అయింది. అంటే ఇల్లు అన్నమాట. అంటే ఇంట్లో తన సొంత అంగరక్షకులు కుజుడు. ఈ యొక్క గన్స్, ఫైరింగు వీటికి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి కుజుడు అష్టమాన్ని వీక్షించడం వల్ల రెండవ స్థానంలో ఉండి, సో, పొట్ట కింది భాగంలో గన్స్ నుంచి, ఆయుధాల నుంచి వచ్చే ఆ బుల్లెట్స్‌తో శరీరం ఛిద్రమయ్యి మరణించడానికి ఇక్కడ కుజు రవిల యొక్క పరివర్తన. కుజుడు రెండో ఇంట్లో ఉండి అష్టమాన్ని వీక్షించడం, అష్టమం స్థిరరాశి అవ్వడం, ఆ స్థిరరాశి ఇంటికి సంబంధించినటువంటి హౌస్ అవ్వడం వల్ల ఆ విధంగా జరిగిందనమాట. సో, దానికి శాపం కారణంగా కూడా ఈమె మరణించడం జరిగింది. సో, అప్పట్లో ఆహ్, కొంతమంది సాధువుల్ని కలవడం జరిగింది. ఆ సాధువులు వీరికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని చెప్పడం, దీవించడం, ఆశీర్వదించడం జరిగింది. ప్రధాని అయిన తర్వాత మీరు గోవులని రక్షించమని వాళ్ళు ప్రాధేయపడ్డారు. ఆమె అలాగే అనడం. ప్రధాని అయిన తర్వాత ఆ మాటని ఆమె మర్చిపోవడం జరిగింది. సో, వీరు పదే పదే గుర్తు చేసినప్పుడు కూడా ఆమె మర్చిపోవడం జరిగింది. సో, ఆ గోవులను రక్షించమని సాధువులు ఒక యాత్రగా చేపట్టడం, ఆ యాత్రని ఈమె అణిచివేయడం జరిగింది. ఆ యాత్రని అణిచివేసే సందర్భంలో ఆ స్వామీజీలు ఈమెకి శాపం ఇవ్వడం జరిగింది. ఆ శాపం కారణంగా వీరి కుటుంబంలో ఒక ముగ్గురు ఇలాగే తీవ్రంగా మరణిస్తారని ఆ సాధువు శపించడం కారణంగా అది జరిగిందనేది ఆహ్, చరిత్ర చెప్తున్నటువంటి ఒక వాస్తవం అన్నమాట. సో, అందుకే సాధువులకు ఎప్పుడు కూడా మనం శాపం పొందే విధంగా వాళ్ళతో ప్రవర్తించకూడదనేది మనకిక్కడ అర్థమవుతుందన్నమాట. సో, వీరు జాతకంలో అనేక యోగాలు ఉన్నాయి. వీరు చనిపోయినప్పుడు 120 దేశాల అధ్యక్షులొచ్చి వీరి యొక్క అంతిమయాత్రని వీక్షించడం జరిగిందనమాట. మన ఇండియాలో ఎవరికి కూడా అలా జరగలేదు. సో, వీరికి చాలా యోగాలు ఉన్నప్పుడు కూడా వీరు 1971లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు తీసుకోవడం గూడా జరిగిందనమాట. సో, శని అష్టమాధిపతి అయినటువంటి శని అష్టమం నుంచి కోణస్థానంలో తులారాశిలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు 1984 అక్టోబర్ 31న వీరు మరణించడం జరిగిందనమాట. సో, రాజకీయాలలో ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించి
చాలా డిస్టర్బెడ్‌గా తన కెరీర్‌ని కొనసాగించి అకస్మాత్తుగా మరణించినటువంటి ఒక భారత ప్రధాని గురించి మనం విశ్లేషణ చేయడం జరిగింది. సో, ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.